అమ్మ ఈరోజు తొలి ఏకాదశి అంటే ఏంటి? మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారమ్మా? మేము మా ఆవిడ శంకరమఠం మోతీనగర్ శంకరమఠం దగ్గర నుంచి వచ్చాం. హ్మ్. మేము అక్కడే ఇవాళ 9 రోజులు అక్కడ కోటి కుంకుమార్చన పూజ చేస్తాం. హ్మ్. చేశాక ఇవాళ హోమాలు అవి చేసి అందరికీ సంతర్పణ చేస్తాం. ఇప్పుడు ఇవాళ తొలి ఏకాదశి ప్రాముఖ్యం ఏమిటంటే మనకి ఇవాళ నుంచి దక్షిణాయనం వెళ్ళి ఉత్తరాయణం మారింది. ఉత్తరాయణం పుణ్యకాలం అంటే మనకేమో పండగలు శుభకార్యాలు అవన్నీ అవుతాయి అన్నమాట. ఇన్నాళ్ళు అవన్నీ ఏమీ జరగలేదు. హ్మ్. అందుకని ఇప్పుడు ఇవి జరుగుతున్నాయి అన్నమాట. ఈ రోజు నుంచి అన్ని తర్వాత నెక్స్ట్ ఇవాళ ఏకాదశి, తర్వాత నెక్స్ట్ శ్రావణ మాసం, మళ్ళీ వినాయక చవితి, ఆశ్వీజం, కార్తీకం అలా అన్ని రకాలుగానే మళ్ళీ జనవరి నెల ఆ, వచ్చేదాకా జరుగుతాయి ఇవన్నీ ఈరోజు పండుగలు. ముఖ్యంగా ఆడవాళ్ళకి ప్రత్యేకత అంటున్నారు. ఈరోజు ప్రతి ఒక్కరు అంటే ఉపవాసం చేయాలంటున్నారు. ఖచ్చితంగా చేయాలా ఉపవాసము? దీనివల్ల ఖచ్చితంగా అంటే లభించేటువంటి ఇప్పుడు మేము పెద్దవాళ్ళం కదా, మాకు షుగర్లు అవి ఉన్నాయి, మేము ఉపవాసాలు ఉండలేం. అందుమూలన ఏంటంటే మేము అల్పాహారంగా ఏదైనా తీసుకోవడం ఉండడం ఉండగలగడం చెయ్యాలి. లేదంటే రాత్రైనా భోజనం మానేస్తాం పగలు తిని. హ్మ్. అదనమాట. సో ఒక పూట తినొచ్చు. ఒక పూట తినచ్చు. అట్లా. మొత్తంగా ఏమి ఉండక్కర్లేదు. ఏం ఉండలేము. హ్మ్. ఇప్పుడు మీలాంటి పిల్లలు అయితే ఉండగలరు. హ్మ్. మరి మేమేం ఉండగలం, మేము ఉండలేం కదా. అవును, కరెక్ట్. అందుకని అదనమాట విషయం. మీ పేరండి? నా పేరు మమతా రెడ్డి అండి. ఓకే. ఈరోజు అంటే వెంకటేశ్వర స్వామి ఆలయంకి వచ్చారు కదా! ఈరోజు తొలి ఏకాదశి అంటే అసలు ఏంటి? ప్రత్యేకతలు ఏంటి? మీరెలా సెలబ్రేట్ చేసుకుంటారు? తొలి ఏకాదశి అంటే మన హిందూస్కి అయితే చాలా మంచి సెలబ్రేషన్ చేసుకుంటారు అందరూ కూడా. ముఖ్యంగా ఏం లేదు, ఈ తొలి ఏకాదశి అంటే ఇప్పుడు ఈ పండగతోని స్టార్ట్ అవుతాయి. మనకి ఏ పండుగలైనా నెక్స్ట్ వినాయకుడి పండగ కానీ ఇంకా అన్ని పండగలు తొలి ఏకాదశి తర్వాత మనకి గణపతి పండగ అట్లా స్టార్ట్ అవుతుంది. ఆషాఢంలో అనేది తొలి ఏకాదశి, మళ్ళీ తర్వాత ఈ నెలలోనే మనకి గురు పౌర్ణమి, ఇలాంటివన్నీ సెలబ్రేషన్స్ మన హిందూస్కి చాలా ఇంపార్టెంటే. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి అంటే విష్ణుమూర్తికి సంబంధించిన దేవాలయాలలో మన హిందూస్ అందరూ కూడా తొలి ఏకాదశి రోజు ఆయన దర్శించుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుంది. ప్లస్ ఆ ప్లెజెంట్ వాతావరణం కూడా మనము ఎక్కడికి వెళ్ళినా కానీ దొరకదు. కాబట్టి విష్ణుమూర్తి ఆలయంలో ఈరోజు చాలా ముఖ్యమైనది ఏంటంటే తొలి ఏకాదశి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు ఏమన్నా ప్రత్యేకమైన విష్ణుమూర్తికి కావచ్చు, ఇక్కడ వెంకటేశ్వర స్వామికి నచ్చేటువంటి ఇక్కడ ప్రసాదం ఏమైనా ఉందా? మామూలుగా ఫస్ట్ నుండైనా విష్ణుమూర్తి కానీ మన వెంకటేశ్వర స్వామికి ప్రసాదాలు అని అంటే ఉదాహరణ తీసుకుంటే మనము అప్పలాయిగుంట, తిరుపతి అప్పలాయిగుంటకి వెళ్తే అక్కడ మెయిన్ మనకి దద్దోజనం అనేది పెడతారు. పులిహోర అనేది సెకండ్ థింగ్. పులిహోర కూడా దేవుడికి నైవేద్యం పెడతారు. కాకపోతే మన ఈ తెలంగాణ ఇక్కడ ఏంటంటే మామూలుగా పులిహోర ఒకటి చేసి పెడతారు. కానీ విష్ణుమూర్తికి కానీ వెంకటేశ్వర స్వామికి కానీ దద్దోజనం అనేది చాలా ఇంపార్టెంట్. చాలా ఆయనకి ఇష్టమైన నైవేద్యంగా కూడా సమర్పించుకుంటారు. థ్యాంక్ యూ సార్. నమస్తే అండి. మీ పేరు? నా పేరు మంగళపల్లి రాజు. నేను తెలంగాణ గంగా తెప్పోత్సవ ఉపాధ్యక్షుల్ని. తొలి ఏకాదశి అంటే ఏంటమ్మా? ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు? తొలి ఏకాదశి అంటే శయన ఏకాదశి, విష్ణుమూర్తికి నిద్రావస్థలో ఉంటాడు ఏగోముద్రల. ఎన్ని రోజుల వరకు? అంటే ఈ నుంచి కార్తీక మాసం శుద్ధ పౌర్ణమి రోజు వరకు ఉంటుంది. వరకుండి ఆ రోజు మళ్ళీ మేల్కు అనేది వస్తుంది. మేలుకొని వస్తాడు, నిద్రలేస్తాడు. ప్రత్యేకతలు ఏంటమ్మా ఈ రోజు? అంటే దేవుడికి ఏమేమి సమర్పించుకోవడం ఏమైనా ఉంటుందా? ముఖ్యంగా ఆడవాళ్ళకి స్పెషల్ డే అంటున్నారు. ఆడవాళ్ళు అనేది ఏం లేదమ్మా, చిన్నప్పటి నుంచి ఉంటున్నాము. ఆడ మగ అనేమో తేడా ఉండదు. అంటే ఆడవాళ్ళకి తొలి ఏకాదశి అంటే ప్రత్యేకత అని. ఆడ మగ అనేది ప్రత్యేకత ఏం లేదు. చిన్నప్పటి నుంచి మేము అందరం ఉపవాసం ఉండి మరుసటి రోజు ద్వాదశి రోజు గడియల రోజు ఉపవాసం నడుస్తాం. రేపు రేపు ఈ రోజు మొత్తం అంటే కనీసం వాటర్ కూడా ఏమైనా తాగొచ్చా? అంటే ఇంకా వాళ్ళ 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 పరిస్థితిని బట్టి. సో రేపు ఏ టైం కల్లా ఒక పొద్దు ఇడవడం? ద్వాదశి లోపల ఉపవాసం పెడచాలి. ఏదైనా ప్రసాదం పెట్టి ఉపవాసం ఉద్వాసం తినాలి. అమ్మా నమస్తే అమ్మా. ఈరోజు తొలి ఏకాదశి. తొలి ఏకాదశిని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారంటే ఏం చెప్తారమ్మా? పూజ చేసుకుంటాము. పొద్దున్నే స్నానం పూజ, దేవుడి దగ్గర పూజ చేసుకుని దేవుడి దర్శనానికి వస్తాం. ఈరోజు అంటే చాలా మంది ఒక పొద్దులు ఉండాలి అంటున్నారు. ఫాస్టింగ్ ఉంటాం. తీపి ఏదో తిని కొంచెం అన్నం ఏమి అంటే తినాలి. నార్మల్గా టిఫిన్స్ అనేది చేయొచ్చా, లేకపోతే అన్నం తినకూడదు? అన్నం తినకూడదు. ఏదైనా ఫాస్టింగ్ చేయొచ్చు. చేయొచ్చు. అదే కారం అవి తినకూడదు. ఉప్పు అవి తినకుండా స్వీట్ అలాంటి చేసి తినొచ్చు. ఎప్పుడు ఇడవాలి ఒక పొద్దు? మళ్ళా మధ్యాహ్నం సాయంత్రం తినొచ్చు. ఈరోజు సాయంత్రం అన్నం తినొచ్చా, లేకపోతే రేపు ఏదో గడియలు వెళ్ళే లోపే తినాలి అంటున్నారు. మన్నాడు పొద్దుటే. సో ఈ రోజంతా కూడా ఉపవాసంలో ఉంటారు. చాలా మంది ముఖ్యంగా ఆడవాళ్ళకైతే ఒక ప్రత్యేకత అని చెప్తున్నారు కదా. తెలియకాశ అంటే చాలా
ఇంపార్టెన్స్ బాగా ఈ నుంచి పండగలన్నీ కూడా స్టార్ట్ స్టార్ట్ అవుతాయి, పండగలు స్టార్ట్ అవుతాయి. రైతులకి అది బాగా ఇది. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. తొలి ఏకాదశి ఈ రోజు ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటి, ఈ రోజు ఉన్నటువంటి విశిష్టలు ఏంటి, మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? ఈరోజు తులా ఏకాదశి ప్రత్యేకంగా ఆడవాళ్ళకు చాలా ముఖ్యమైన సెలబ్రేషన్ ఇది. ప్రతి ఒక్కరు కూడా భగవంతుని వెంకటేశ్వర స్వామిని మరి పద్మనాభ స్వామిని కూడా కొలుస్తూ ఉంటారు. మేము కూడా ఈ టెంపుల్ ఎక్కడ ఉందని చూస్తూ ఉంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి ఉందని చెప్పి మళ్ళీ కిందికి రావడం జరిగింది. కానీ నిజంగా ఇక్కడ పద్మనాభ స్వామి ఉండడము చాలా నిజంగా అదృష్టంగా భావించి ఈరోజు సిటీలో ఎక్కడుందో అని ఎతుకుతుంటే ఇక్కడ ప్రత్యేకంగా నిజంగా విష్ణు స్వామి గుడి ఉంది కాబట్టి ప్రత్యేకంగా దానికి దర్శించుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఆడవారికి ప్రత్యేకంగా ఈ యొక్క తులా ఏకాదశి ప్రత్యేకంగా వారికి మంచి శుభకార్యాలు నిజంగా ఉంటాయని ఆశిస్తున్నాను. విన్నారు కదా ఈరోజు తొలి ఏకాదశి ప్రత్యేకతల గురించి. ఈరోజు విష్ణుమూర్తి నిద్రలోకి వెళ్తారు, సేవిస్తారని, అదేవిధంగా మళ్ళీ కార్తీక మాసంలో నిద్రలో నుంచి మేలుకుంటారని కూడా భావిస్తూ ఉన్నారు. అదేవిధంగా అందుకు ఈరోజు ముఖ్యంగా ఆడవాళ్ళకైతే చాలా ప్రత్యేకత అని చెప్తూ ఉన్నారు. ఈరోజు ఒక ఫాస్టింగ్ ఉంటే కనుక, అంటే ఒక్క పొద్దుండి నిష్టగా దేవుడికి ఈరోజు నైవేద్యం పెట్టడం దగ్గర నుంచి దైవస్థానాలకు వచ్చి దర్శనాలు చేసుకోవడం కావచ్చు, అదేవిధంగా దేవుడికి నైవేద్యాలు సమర్పించడం కావచ్చు, ఇట్లాంటివన్నీ చాలా గొప్ప ప్రత్యేకతలు, మంచి విశిష్టతలని కూడా చెప్తున్నారు. అదేవిధంగా చాలా మంచి జరుగుతుంది ఈరోజు. చక్కగా తలస్నానం చేసి దేవుడు దర్శనానికి వస్తే గనక చాలా ఇంటిల్లి బాది సుఖ సంతోషాలతో చాలా మంచిగా ఉంటారని కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు దగ్గరలో ఉన్నటువంటి దైవస్థానాలకు ఏదైతే ఉందో వెంకటేశ్వర్ల స్వామి సన్నిధానానికి వచ్చి దర్శనాలు అయితే చక్కగా చేసుకుంటున్నారు. అందరూ కూడా చక్కగా ఎక్కడెక్కడ నుంచో, ఇక్కడ ఉన్న వాళ్ళైతే ఎక్కడెక్కడ లాంగ్ దూరం ఉన్న వాళ్ళు కూడా నియర్ బై లేని వారు ఇక్కడికి వచ్చి కూడా దర్శనాలు చేసుకుంటున్నారు. ఈరోజు అయితే ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి దర్శనానికి అయితే ఈరోజు ఖచ్చితంగా రావాలని కూడా చెప్తున్నారు. అదేవిధంగా మనకి తొలి ఏకాదశి అంటే ఇక్కడ నుంచే పండగలు అనేది స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. ఇంకా మెల్లిమెల్లిగా వారానికి ఒక పండగ అనేది అయితే మనకి ఈజీగా ఉంటుంది. ఇంకా శ్రావణ మాసం, కార్తీక మాసం అంటే ఇంకా ఆడవాళ్ళు చక్కగా పూజలు, దీపాహారణ పూజలు అనేది అంటూ కూడా దైవ దర్శనానికి దైవస్థానాలకు కూడా వస్తూ ఉంటారు. కొంతమందికి దీని గురించి అయితే డీప్గా తెలీదు. మన కిందకు ఒక అమ్మాయి అయితే చాలా డీప్గా చెప్పడం అయితే జరిగింది. ఈరోజు అన్నదానం పెడితే కూడా ఇంకా చాలా మంచిదని, అదేవిధంగా కొంతమంది ఫాస్టింగ్ ఉండలేని వాళ్ళు, ఎందుకంటే పెద్ద ఏజ్లో కొంచెం వాళ్ళు ఉపవాసం చేయాలంటే కొంచెం కష్టమైన పని కాబట్టి ప్రసాదంతో అయితే ఉండొచ్చు అని చెప్తున్నారు. అంటే మనం నీళ్లు తీసుకుంటూ ప్రసాదంతో అయితే ఒక డే అంతా కూడా గడపచ్చు అన్నట్టుగా కూడా చెప్తున్నారు. కానీ కారం, ఉప్పు లాంటివి అయితే మనం తీసుకోకూడదు అని కూడా చెప్తూ ఉన్నారు. ఇది ఇవాళ అయితే ప్రత్యేకతలు. తొలి ఏకాదశి ఇంకా ఈ రోజు నుంచి పండగలు అనేవి అయితే స్టార్ట్ అయిపోతున్నాయని చెప్పుకోవచ్చు మనం.